అంటే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దావీదు గారు మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించుట వలన ఏం కలుగుతాయంటుంది బైబిల్? శ్రమలు కలుగుతాయి. అంటే యెహోవాను విస్తరించి అని ఆయన విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గము నుంచి నువ్వు త్రుటిల్లిపోతావో అప్పుడు నీకు శ్రమలు వస్తాయి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, యెహోవాను అనుసరించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఏదో ఒక త్రోవన ఎప్పుడైతే వెళ్ళిపోతావో అప్పుడు నీకు శ్రమలు కలుగుతాయి. ఈనాడు చాలా మంది మార్గాలు నడుస్తూ ఉన్నారు, కానీ అనుసరించేవారు లేరు. అనుసరించిన దాన్ని బట్టే కష్టాలు కలుగుతూ ఉన్నాయి. మన పిల్లలు అంటూ ఉంటారు, నువ్వు చెప్పిన మాట వినకపోవడాన్ని బట్టేరా నీకు దెబ్బ తగిలింది అంటూ ఉంటాం. అంటే వాడు చెప్పినప్పుడు వాడు అనుసరించకూడదని బట్టి ఏమైపోయాడంటే దెబ్బలు తగిలాయి, లేదా జ్వరం వస్తుంది. ఇలాగ పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటాం, దండిస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యం కూడా అంటుందంటే యెహోవాను ఏం చేస్తున్నారట, ఆయనను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమ. ఈనాడు దేవుడు అనుసరించుకోకుండా దేవుని మాటలను విడిచిపెట్టి సాతాను సంబంధమైన ఆలోచనల చేత ఎవరైతే నడుచుకుంటున్నారో వారికి శ్రమలు వస్తాయి. వేరొకరిని ఆశ్రయించడం వల్ల మనకు బాధ కలుగుతుంది, మనకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి యెహోవాను అనుసరించుకోకుండా ఎవరైతే ఇతరులను అనుసరిస్తారో వారికి శ్రమ కలుగుతుంది, లేదా బాధ కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పినప్పుడు దాన్ని వినుకోకుండా వాటిని గనక మనము ఆచరించుకోకుండా చేస్తే మనకు కలిగే ప్రమాదము చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి మనం కాపాడబడాలి అంటే యెహోవా అని ఆయన ఏం చేయాలి, అనుసరించాలి. ఆయన మాటలు మనము ధ్యానించాలి, ఆయన చెప్పిన మార్గములు మనం నడవాలి. అప్పుడే మనకు ఏం కలుగుతుంది, శ్రమ నుంచి మనకు నెమ్మది కలుగుతుంది. అప్పుడు యెహోవాను ఆశ్రయించుకోకుండా ఆయన